గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటమ్మా నడక అటు ఇటు? ఇలా అటు ఇటు నడుస్తే టెన్షన్ తగ్గుతుంది. సినిమాలు చూడరా మీరు? అలా రెడ్ లైట్ వేస్తే ఇలాగే తిరుగుతూ ఉండాలి. మీ డాడీ సెల్ నంబర్ ఇవ్వు, మాట్లాడాలి. విషయం ఏంటో చెప్పండి, నేను మాట్లాడతా. నీకు తెలీదు బాబు, మీ డాడీ పర్మిషన్ కావాలి. ఏంటి సిజేరియనా? నవేడేస్ ఇట్స్ కామన్. యు క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో నాని. హలో డాడీ, మమ్మీని ఇప్పుడే హాస్పిటల్లో చేర్పించా. యు డోంట్ వరీ, నువ్వు వచ్చేలాగా నేను మేనేజ్ చేస్తానులే. ఒక్కసారి డాక్టర్ గారికి నాన్న. ఓకే డాక్టర్, మా డాడీ. హలో నమస్తే సార్. సిజేరియనా డాక్టర్? ఓకే, మీరు కానివ్వండి, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ. తీసుకురండి. మా గఫార్ ఖాన్ని వదిలిపెట్టి పొట్టకు కుట్లేంచుకున్న నీ పెళ్ళాన్ని, నీ పొట్టను పుట్టిన వాళ్ళని విడిపించుకో. నా భార్య పోతే దేశభక్తుల మధ్య ఆమె ఫోటో కూడా పెట్టి త్యాగమూర్తిని గర్వపడతా. నా బిడ్డ పోతే 100 కోట్ల జనాభాకి నేను బిడ్డనవుతాన్రా. సైలెన్స్. రై, నా ఇల్లాలి కోసం ఓ తీవ్రవాదిని వదిలేస్తే ఒక పిరికి వెధవని కట్టుకున్నానా అని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా. నా కొడుకు కోసం మీరు కోరింది చేస్తే ఇలాంటి వాడి కడుపున నేను పుట్టిందని నా మొహం మీద ఉమ్మేసిపోతాడ్రా. దట్ ఈస్ విజయ రామరాజు ఫ్యామిలీ బేవకో. పెట్రా ఫోను. డాడీకి నీ గొంతు వినిపిద్దామని అంకుల్ నేను ఇచ్చానంతే కదా అంకులు. ఊరుకోమన్నానా? డాడీ నీ గొంతు విన్నారు. రామ్మ చిలకమ్మ పాట పాడాడే. ఆ ఉదిత్ నారాయణ గొంతు అన్న బాగుందట. నిజంగా డాడీ నాతో చెప్పారు. అంకుల్ మీరేనా చెప్పండి అంకుల్, ఊరుకుంటాడు. ఊరుకొచ్చిన్నా లేచిపోద్ది. ఊరుకో. Subbarao, alert the police force. Good morning, sir. What happened, sir? సార్, నా భార్య బిడ్డలను కిడ్నాప్ చేసి గఫార్ ఖాన్ విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు. వీల్లేదు.
ఒక్కడిని కూడా వదిలిపెట్టను సార్. సార్ మీకేమైనా పిచ్చెక్కిందా? డోంట్ టాక్ రబ్బిష్. లేకపోతే ఏంటయ్యా, ఒక పక్క పెళ్ళాం పిల్లల్ని కిడ్నాప్ చేస్తే చంపుతా నరుకుతానంటావా? ముందా గఫార్ ఖాన్ని రిలీజ్ చేసి ఏర్పాటు చేద్దాం. మిస్టర్ రాజు, ఈ గఫార్ గడ్ ఒక్కడే ఈ దేశంలో ద్రోహి కాదుగా. వీడి బాబు లాంటి వాళ్ళు వందల్లో ఉన్నారు. పోనీ వీడిని ఒక్కడిని జైల్లో పెట్టినంత మాత్రాన బాంబు పేలుళ్ళు ఆగిపోయాయా? బోర్డర్లో సైనికులు ఏమన్నా కంటైనెంట్ నిద్రపోతున్నారా? మన ఉద్యోగాల్లో ఉన్న సిన్సియారిటీ మనం కాల్చి పారేసే సిగరెట్ ముఖ కన్నా హీనం సార్. ఓపెన్ దట్ బాక్స్. ఓపెన్ దట్ బాక్స్. డాడీ సైనికుడు చనిపోతే ఏడుస్తారా? ఏడవరు నాన్న, గర్వంగా సెల్యూట్ చేస్తారు. హలో విజయరామరాజ్, మా వాళ్ళు మరీ నాటుగా నేల మీద విసిరేసి వచ్చారంట. పార్సిల్ ఏం డ్యామేజీ కాలేదుగా? మేము మాట మీద నిలబడే మనుషులం. ఈ పిల్లాడి రక్తం ఇంకా వేడి కూడా తగ్గించదు. డౌట్ ఉంటే చచ్చేది చూసుకో. ఇంకా మా తెలుగు తల్లికి మల్లెపూ దండిస్తా, భారత్ మాతాకి బెనారస్ సిల్కీ చీర కడతానని పాడుకుంటానంటే వాడి హెడ్ సూచి కూడా హీట్ కరకపోతే ఇంకో పార్సిల్కి రెడీగా ఉండు. ఈసారి బట్టలోడు తీసిన పచ్చి బాలెత్రాలి బాడీ వస్తుందిరా. ఇంకా ఆలోచించేది ఏమిటయ్యా? ఇండియా కోసం ఎంటైర్ ఫ్యామిలీని ఇస్తా, మాతృభూమి కోసం జీవితం దారబోస్తా అంటూ ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేసిన సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ గారే కాశ్మీర్లో టెర్రరిస్టులు తన కూతుర్ని ఎత్తికెళ్తే గంటల్లో టెర్రరిస్టులను వదిలేసి తన కూతుర్ని తెచ్చుకున్నాడు. మినిస్టర్లకి ఎంపీలకి లేని నొప్పి మనకెందుకయ్యా? నా మాట వినరాసు. శభాష్, శభాష్. మీ సిన్సియారిటీకి, దేశభక్తికి హ్యాట్స్ ఆఫ్. భయాన్ని ఉగ్గుపాలలా పట్టించాలని చూస్తున్నందుకు మీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది సార్. నా భార్య ఒక్క దాని కోసం నేను వెనకడుగు వేస్తే ఈ దేశంలోని లక్షలాది మంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెంపుకుపోతారు సార్. అయినా నా పెళ్ళం నా పక్క లేనంత మాత్రాన నేను మగతనం లేని వాడిని అయిపోను సార్, అయిపోను. కానీ ఆ పాకిస్తాన్ కుత్తేగాళ్లను మాత్రం వదిలిపెట్టను.
వీఆర్ ఫ్రమ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్. జస్ట్ 2 hours బ్యాక్ మీకు సిజరింగ్ చేశారు. చివరి కుట్టు పడగానే మిమ్మల్ని కిడ్నాప్ చేసి తెచ్చాం. విజయరామరాజు గారు మా లీడర్ని విడిచిపెడితే మేం మిమ్మల్ని వదులుతాం. నా పెద్ద కొడుకు ఎక్కడ? చెప్పండి, మా అబ్బాయి ఎక్కడ? నీ మొగుడిని అడుగు. హలో హలో హలో, శిరీష, ఏమండి? బాబు మీ దగ్గరే ఉన్నాడుగా? శిరీష, చెప్పండి, దానికేం కాలేదుగా? ఏమండి, ఇక్కడ అన్ని రక్త మరకలున్నాయండి. నాకైతే భయంగా ఉంది. కంగ్రాచులేషన్స్ శిరీష. ఎందుకండి? మన పెద్ద కొడుకు దేశం కోసం బలైపోయాడు శిరీష. గఫ్ఫార్ ఖాన్ని విడిచిపెట్టనన్నానని, నీ భర్త వాళ్ళ బెదిరింపులకు లొంగే రకం కాదని శాంపిల్గా వాణ్ణి పార్సల్ చేసి పంపించారు. నీకు గర్వంగా ఉంది కదా శిరీష? పాల పళ్ళ వయసులో, పసితనం పాలుగారే వయసులో తల్లి మా తెలుగు తల్లి, మాత మా భరతమాత అంటూ భరతమాత గుండె చప్పుల్లో కలిసిపోయిన మన బిడ్డ గొప్పవాడు శిరీష. శిరీష, శిరీష, ఏడుస్తున్నావా శిరీష? చీకటి పడుతుందని సూర్యుడు, తెల్లవారుతుందని చంద్రుడు ఏడిస్తే లోకానికి వెలుగుండదండి. శభాష్, శభాష్ శిరీష. విజయరామరాజు భార్య శిరీష కాదు, శిరీష భర్త ఈ విజయరామరాజని తలెత్తి చెప్పుకోవడానికి గర్వంగా ఉంది శిరీష. శిరీష, భరతమాత ఒంటిపై పడ్డ నెత్తుటి మరకల్ని తుడిచేయడం కోసం అదే తల్లి ఒంటి మీద పుట్టుమచ్చలుగా మారడానికి మీరు సిద్ధమవ్వండి. అంటే నువ్వు మన రెండో బిడ్డ కూడా బలైపోవాలి. అవును శిరీష, పంట పండాలంటే నేల తల్లి గుండెల్లో పలుగు దించాలి. దేవుని విగ్రహం చూడాలంటే రాతి బండ గుండెల్ని బద్దలు చేయాలి. దేశమాత కన్నీళ్లు తుడవాలంటే మనం కన్నీళ్లలో కరిగిపోవాలి. కరిగిపోవడానికైనా, నేల కొరిగిపోవడానికైనా నేను సిద్ధమేనండి. 10 నిమిషాలు ముగుడి పక్కన దొలితే కనగలిగే పిల్లాడి కన్నా, వాళ్ళలాంటి వాళ్ళని 100 కోట్ల మంది కన్నా ఈ జన్మభూమి గొప్పదండి. కానీ ఒక్క మాట, 9 మాసాలు నా ఊపిరి పోసుకుని మన రక్తం పంచుకు పుట్టిన మన బిడ్డ మొహం కూడా సరిగ్గా చూడలేదు. ఒకసారి కడుపారా కన్న బిడ్డ తల నిమురుతూ కడుపు నిండా పాలిచ్చి తల్లి రుణం తీర్చుకుని వెళ్ళి బాలభగత్ సింగ్ చేస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.